చాలామంది జీవితాలలో ఒకరికి మేలు చేయడానికంటే కూడా కీడు చాలామంది చేస్తూ ఉంటారు కదండి. ఎక్కడికైనా మీరు వెళ్ళండి, ఒక ఉద్యోగంలో కావచ్చు, ఒక కుటుంబంలో కావచ్చు, ఒక బంధుమిత్రుల దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా కీడు తలిపెట్టేవారు చాలామంది ఉంటారు. అయితే దేవుని వాక్యం అంటది, కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోనండి. ఈ రోజున చాలామంది అనేకులు ఒకరు బాగుపడుతున్నారంటే వారి విషయంలో ఏదో ఒక కీడు, వీరు బాగుపడ్డము వారికి ఇష్టం లేక ఏం చేస్తారంటే మాట మంత్రాలు చేయడము, లేకపోతే వీరు ఎలాగైనా తప్పిపోవాలని ఏదో ఒక క్రియ మరి అలా చేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడలారా, ఎంత మాత్రము కూడా మనము దేవుని బిడలుగా లెక్కించబడమంటాం. అయితే దేవుడు అంటున్నాడు, కీడు చేయటం మానండి, మేలు చేయటం నేర్చుకోండి. ఎందుకయ్యా అంటే ప్రభు వస్తున్నాడు. మేలు చేసే ప్రతి వారిని కూడా ఆయన రాజ్యంలో కూర్చొని ఆయన సింహాసనమందు కూర్చోబెట్టుకోవాలని ఆయన ఆశ ఉంది. అయితే కీడు చేస్తా నువ్వు వెళ్తా ఉన్నప్పుడు దేవుని రాజ్యానికి నువ్వు దూరం అయిపోతావేమో.